కి జైలు గేట్ దగ్గరికి చేరుకున్నారు. కానీ అధికారులు సమయం ముగిసిపోయింది కాబట్టి ములాఖాత్ కుదరదని చెప్పినట్టుగానే తెలుస్తోంది. బట్ స్టిల్ వైసీపీ నాయకులు ఇంకా ఏమైనా రిక్వెస్ట్ చేస్తారా? వాళ్ళ రిక్వెస్ట్ ని మన్నించి పోలీసులు ఏవైనా ములాఖాత్ కి ఏమైనా కొద్ది సమయమైనా అనుమతిస్తారా? ఇంకవన్నీ కూడా మనకి తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం అయితే ములాఖాత్ కి టైం అయిపోయింది కాబట్టి ఇంకొక ఛాన్స్ ఇచ్చే అవకాశం ఇవాళైతే లేదు అన్నట్టుగా తెలుస్తోంది. బట్ స్టిల్ అక్కడే వైసీపీ నేతలంతా కూడా జగన్తో పాటు వచ్చిన కొద్ది మంది నేతలు మాత్రం అక్కడి వరకు వాళ్ళు అలౌ చేశారు. ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే మొత్తం ఎవరైతే పెద్ద క్రౌడ్ వచ్చారో వాళ్ళందరినీ అక్కడే రెస్ట్రిక్ట్ చేశారు. లోపలికి కేవలం జగన్ వెహికల్ ని మాత్రమే పంపించారు. జగన్ వెహికల్ తో పాటుగా కొంతమంది పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు అలాగే జగన్ సెక్యూరిటీ మాత్రం అక్కడి వరకు వచ్చారు. అందరూ గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏమైనా పర్మిషన్ ఇస్తారా, అప్పలరాజుని కలిసే అవకాశం దొరుకుతుందా లేదా అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే. అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం జైలు రూల్స్ ప్రకారం అధికారులు వైసీపీ నేతలకి చెప్పేశారు ములాఖాత్ కుదరదని. బట్ స్టిల్ వాళ్ళు ఇంకా అక్కడ ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా, ఏం జరగబోతుంది అన్నది మనకే తెలియాల్సింది. అండ్ జగన్ శ్రీకాకుళం టూర్కి పోలీసులు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఎక్కడా కూడా ఎలాంటి సభలు సమావేశాలు ఉండకూడదు, ఎవరిని ఉద్దేశించి నిరసనలు చేయకూడదు, అలాగే ఎలాంటి బహిరంగ సభలు పెట్టకూడదని చెప్పారు. అండ్ ఆయన కాన్వాయ్ని కూడా 8 వాహనాలకే రెస్ట్రిక్ట్ చేశారు. 8 కంటే ఎక్కువ వాహనాలు రావద్దని కూడా చెప్పారు. ఎక్కడ కూడా ఎక్కువగా క్రౌడ్ ని గ్యాదర్ చేయొద్దని చెప్పారు. కానీ జగన్ రాక నేపథ్యంలో అటు పార్టీ కార్యకర్తలు కావచ్చు అలాగే ఆయన అభిమానులు కావచ్చు భారీ ఎత్తున కాన్వాయ్ దగ్గరికి చేరుకోవడంతో దారి పొడవునా కూడా అందరినీ అభివాదం చేసుకుంటూ పలకరిస్తూ రావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ములాఖాత్ సమయం కూడా ముగిసిపోయింది. 5 గంటల వరకే జైలు రూల్స్ ప్రకారం ములాఖాత్ కి టైం ఉంటుంది. కానీ జగన్ రాక ఆలస్యం కావడంతో అది కాస్త ఇవాళ ములాఖాత్ క్యాన్సిల్ అయ్యేట్టుగానే కనిపిస్తోంది. ఇప్పటి వరకు అఫీషియల్ గా ఇంకా వైసీపీ నేతల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. జగన్ ఇవాళ ములాఖాత్ అవుతారని ఇంతకుముందు కూడా వరదు కళ్యాణ్ చెప్పారు. వచ్చిన వాళ్ళు కలిసే వెళ్తారు కదా అని చెప్పారు. అయితే మరి ఏం జరగబోతుందన్నది చూడాలి. ఇంకా ఇప్పటికీ కూడా గేట్ దగ్గరే జగన్ వాహనం కనిపిస్తోంది. భారీ ఎత్తున అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. సో చూడాలి ఏం జరుగుతుందో. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, ఏంటి అక్కడ అధికారులతో జగన్ చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది, అవుతుందా నిజంగా? రిక్వెస్ట్లను మన్నించి ములాఖాత్కి అవకాశం ఇస్తారా? రూల్స్ ఒప్పుకుంటాయా? మ్యాక్సిమం లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే ములాఖాత్కి అవకాశం ఇచ్చినట్లయితే ప్రెమిసెస్లో కూడా కాన్వాయ్ని అలౌ చేయొచ్చు. ఎందుకంటే కిందటి వారం మాజీ మంత్రులు కొందరు ములాఖాత్కి వెళ్ళినప్పుడు వాళ్ళ వెహికల్స్ కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి గేట్ దాటుకొని. కానీ ఈరోజు చూసినట్లయితే గేట్ క్లోజ్ చేసేశారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గేట్ బయటే, అంటే ప్రెమిసెస్ కంటే బయట గేటు బయట ఆయన కారు దిగి ఆ పక్కన ఉన్నటువంటి సైడ్ గేట్ దగ్గర వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ములాఖాత్ టైం కూడా అయిపోయిందని చెప్పడంతోనే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మాజీ మంత్రి శ్రీధర్ అప్పలరాజు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ గేట్ దగ్గరికి గేట్ అవతల వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళతో ఇప్పుడు ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ మాజీ మంత్రి శ్రీధర్ అప్పలరాజు భార్య వాళ్ళ పిల్లలు అక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మ్యాక్సిమం ములాఖాత్ లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన లోపలికైతే గేట్ దాటి లోపలికి వెళ్ళినప్పటికీ కూడా ఆ గేట్ దగ్గరనే ఆయన్ని ఆపేశారు. అక్కడే ఆయన ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతున్నారు. ములాఖాత్ ఉందా? ములాఖాత్ అయితే లేదు. సో ఈ నేపథ్యంలో అలౌ చేయనటువంటి నేపథ్యంలో గేట్ దాటి లోపలికి వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతున్నారు. కాసేపు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పి నేను ఉన్నానన్న భరోసా ఇచ్చి ఇక్కడే పక్కనే గేటు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడేందుకు సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా అయితే ములాఖాత్ అయితే లేదనేది స్పష్టమైపోయింది. ఈ నేపథ్యంలోనే ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోనే మాట్లాడడానికే పరిమితమయ్యారు. అంత దూరం నుంచి వచ్చినప్పటికీ కూడా నిర్ణీత సమయానికి చేరుకోలేకపోయారు. కేవలం 5 గంటలతోనే సమయం ముగుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ ఈ పార్టీ శ్రేణులు అడ్డు రావటం, ఘన స్వాగతాలు పలకటం, వాళ్ళకి ఈయన అభివాదం చేసుకుంటూ రావటం, ఈ నేపథ్యంలో తీవ్ర జాప్యం అయితే జరిగిపోయింది. అంత దూరం నుంచి వచ్చినప్పటికీ కూడా ములాఖాత్ అయితే ఎవరైతే శ్రీధర్ అప్పలరాజుని కలవాలనుకున్నారో అదైతే జరగనటువంటి పరిస్థితి. అంటే గతంలో షెడ్యూల్ ప్రకారం 2 గంటలకి ఆయన ఇక్కడికి చేరుకోవాల్సి ఉంది. అక్కడ 11 గంటలకి విశాఖ ఎయిర్పోర్ట్లో బయలుదేరి ఇక్కడ 2 గంటలకి ఇక్కడికి చేరుకోనున్నారు. చేరుకొని 2 నుంచి 3 గంటల వరకు కూడా ఇక్కడే ఉండి ఫ్యామిలీ మాజీ మంత్రి అప్పలరాజుని అదేవిధంగా బయటకు వచ్చాక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కలిసి ఇక్కడ నుంచి 3 గంటలకి లెఫ్ట్ అవుతారనేది షెడ్యూల్. అయితే తీవ్ర జాప్యం జరిగినటువంటి నేపథ్యంలో మొత్తం తారుమారైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ములాఖాత్ అనేటువంటిది పూర్తిగా క్యాన్సిల్ అయిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ మెంబర్స్ని కలుస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఏం జరిగింది ఏంటి అనేది కూడా తెలుసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పి